కాబట్టి అలాంటి వాళ్ళ సర్కిల్లో ఉండకూడదు. ఓకే, ఎప్పుడు కూడా సత్సాంగత్యంలో ఉండాలి, మంచి సాంగత్యంలో ఉండాలి. విషయాన్ని సహా కోపం వల్ల మనిషి నాశనం అయిపోతాడు, అనుకోవడం వల్ల పిల్లడు అలా అయిపోయాడు. అలా ఎంతో మంది ఏమంటున్నారు, కేవలం ఏడిక్షన్స్, జంక్ ఫుడ్స్ ఎడిక్ట్ అయ్యి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. అలాగా ఆ మనుషులు నాశనం అయిపోతూ ఉంటారు. ఎంతో విలువైనటువంటి మనిషి ఎలా పట్టాలి? ఓకే, కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలంటే విషయాల మీద మనసు వెళ్ళినప్పుడు మనసు పెట్టాలి. అర్థమైందా? కాబట్టి మీరు ఏకాగ్రతను పెంచుకోండి, అనవసరమైన విషయాల మీదకి మనసు వెళ్ళకండి. టీవీ సినిమాలు ఇలాంటి పోటీ యోగ సాధన చేయడం వల్ల, పోటీ భగవద్గీత చదువుకోవడం వల్ల మంచి పద్ధతి వస్తుంది. సాధన స్వాధ్యాయం